सिद्धक्रिया बाबाजी नमः। ओम सिद्धक्रिया बाबाजी नमः। My dear Vedabans and divine lovers, happy, nice. ఒక వ్యక్తి మంచి ప్రశ్న వేశాడు. స్వామీజీ, రకరకాల దీక్షలు చూస్తున్నాం. అయ్యప్ప దీక్షలు కానీ, మరొక అమ్మవారి దీక్ష కానీ, శివ దీక్ష కానీ, హనుమంతుడి దీక్ష అని, ఇలా రకరకాల దీక్షలు వేసుకుంటూ ఉంటారు. మా మిత్రులను చాలామంది చూశాను. వాళ్ళు దీక్ష తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటారు. దీక్ష విరమించిన ఆఖరి రోజు దాటగానే ఆ క్షణం, ఆ దీక్ష విరమణ జరిగిన తర్వాత మొత్తం అసలు ఊహించిన విధంగా మళ్ళీ నార్మల్గా ఉంటే పర్వాలేదు, అంతకంటే కూడా అధోగతిగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. మరి దీక్షల వల్ల ఏంటి లాభం? దీక్షలు చేయకుండా ఉండటం బెటర్ కదా. నార్మల్గా ఉన్నవాడు మామూలుగా ఉండక ఈ నటన ఎందుకు, పక్క వాళ్ళని మెప్పించటానిక ఈ దీక్షలు చేసి అనేది నాకు వస్తున్న అనుమానం. ఈ దీక్షల వల్ల ఏం లాభం? ఇంకా మరి ప్రయోజనం ఏంటి? చేసేవాళ్ళకు కూడా, మాబోటి వాళ్ళకు కూడా ప్రేరణ రావటం లేదు. అలా ప్రవర్తిస్తుంటే దీక్షలో బలం లేదా, ఆ దీక్ష వాళ్ళని మార్చలేదా అనే అనుమానం మాకు వస్తుంది అని అడిగాడు. కరెక్ట్, సహజమే ఇది. మనం దీక్ష అంటే ఒక సంకల్పం, దీక్ష అంటే ఒక ప్రయత్నం. దీక్ష తీసుకున్నాడు అంటే అయిపోయినట్టు కాదు, అది ఒక సంకల్పం. 10 రోజులు అవ్వచ్చు, 30 రోజులు అవ్వచ్చు, 40 రోజులు అవ్వచ్చు. కొన్ని రోజుల పాటు నేను మామూలు జీవితం పక్కన పెట్టి ఒక సాధన, ఒక ఎరుక, ఒక మార్పు కోసం నేను ఒక క్రియ చేసుకుంటాను. ఆ క్రియకు సంబంధించిన దీక్ష నేను తీసుకుంటున్నాను అనే భావనతోటి ఒక దైవాన్నో, ఒక గురువునో, ఒక శక్తిని ఆశ్రయించి దీక్ష తీసుకుంటారు. అవి జరుగుతున్నాయి. ఈ దీక్షల వెనక ఒక మంచి గొప్ప సత్యం ఏముందంటే గురు పరంపర ఉంటుంది. అక్కడ ఒక గురుస్వామి ఉంటారు. ప్రతి వ్యక్తికి కూడా మొదటి దశలో తీసుకున్నప్పుడు ఒక గురుస్వామి వాళ్ళకి మాల వేయటం, మరొకటి చేసి వాళ్ళని ఆ దీక్షలోకి వాళ్ళని ప్రవేశింపచేస్తాడు. కాబట్టి అక్కడ ఒక గురు పరంపర, గురువు శిష్యుడు, ఒక మార్గదర్శిని అనుసరించాల్సిందే అనే ఒక తత్వం అక్కడ ఉంది. అది చాలా గొప్ప తత్వం అది. ఇకపోతే దీక్ష తీసుకున్న వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. ఎలా నమ్మాలి వాళ్ళని? వాడు దీక్ష తీసుకున్నాడని వాడిని భక్తుడు అనేసుకుంటే తర్వాత వాడే శత్రువు అవుతున్నాడు. వాడే స్వార్థంలోకి వెళ్ళి రకరకాలుగా ప్రమాదాలు కూడా చేస్తున్నారు. ఇంకొకళ్ళకి ప్రమాదం కల్పిస్తున్నారు. అవును, ఉంటారు. ప్రతి మంచిదిలోనూ ఒక చెడు ఉంటుంది. ప్రతి మంచికి పక్కన చెడ్డవాడు కూడా ఒక మంచిని ఆసరా చేసుకుని తన చెడ్డతనాన్ని, చెడు గుణాలను కూడా పెంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సరైన గురువును పట్టుకుంటే పర్వాలేదు. అలా అవకాశవాదిగా ఉండి తన స్వార్థం చూసుకునే గురువును పట్టుకున్న శిష్యుడు వాడు అలాగే అవుతాడు. అందుకని ఎవరిని మనం బయట వేషం చూసి కాదు, బయట జరుగుతున్న క్రియలు చూసి కాదు మనం నమ్మాల్సింది. వాళ్ళని మనం కాస్త స్టడీ చేయాలి. ఒక సరైన దీక్ష తీసుకున్న భక్తుడు కానీ, సాధకుడు కానీ ఎలా ఉంటాడు అంటే తక్కువ మాట్లాడతాడు, తన ధ్యానంలో తాను ఉంటాడు, తన సాధన తాను అనే ఒక అండర్స్టాండింగ్లో ఉంటాడు, ఎరుకలో. అంతే తప్పితే పక్క వాళ్ళ వైపు దృష్టి ఎక్కువ పెట్టడు. దీక్ష అంటే ఇందాక చెప్పుకున్నాం, ఒక శక్తితో ముడిపడటం, భగవంతుడితో ముడిపడటం. నేను నా భగవంతుడు అనుకుంటూ ఆ దీక్షాపరుడు తన్మయత్వంగా తనను తాను పరిశీలించుకుంటూ ఆ 40 రోజులు ఎటువంటి చంచలత్వం రాకుండా జాగ్రత్త పడతాడు. అలా పడటం లేదు. వాడు అహంకారిగా ఉన్నాడు. వాడి చూపు మాటల్లో కాస్తంత ఊహించని
స్థితి కనిపిస్తోంది, లౌకికమే కనిపిస్తోంది అనుకున్నప్పుడు మనం లెక్క వేయచ్చు అతను ఇంకా మార్పు రాలేదు, ప్రయత్నంలో ఉన్నాడు కానీ మారలేదు అని. కాబట్టి బయట వేషం చూసి మనం నిర్ణయించుకోకూడదు. దీక్ష ఎప్పుడూ వృధా కాదు, చదువు ఎప్పుడూ వృధా కాదు, కాలేజీలు ఎప్పుడూ వృధా కాదు. ఆ కాలేజీకి కానీ స్కూలుకు కానీ వెళ్ళి చదువుతున్న విద్యార్థి యొక్క స్థితిని బట్టి ఉంటుంది తప్పితే ఆ వ్యవస్థలు, సంస్థలు, దీక్షలు అవేమీ తప్పు కాదు. వాటిలో ఏమీ లోటు లేదు, చెడు లేదు. మీరు అన్నట్టు ఎస్, దీక్ష తీసుకుని నటించే సమాజంలో చాలామంది నేను చూశాను. రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ నా దగ్గరికి ఎదురొచ్చారు. వాళ్ళు దీక్షలు తీసుకుంటామంటూ వచ్చారు. ఎందుకునైనా దీక్ష అన్నాను. ఆ దీక్ష తీసుకుంటే బాగుంటుంది కదండి అని. బాగుంటుంది సరే, నువ్వేమైనా సాధన చేస్తావా? నీకు ఇచ్చిన మంత్రాన్ని నువ్వు సాధన చేయాలి. 10 రోజులు నీకు దీక్ష తీసుకుంటే 10 రోజుల్లో నీకు గురుపరంగా 1,00,000 టార్గెట్ ఇస్తాం. ముందు ఆ 1,00,000 జపం చేస్తాను అంటే దీక్ష తీసుకో. అంతేకాని వేషం వేసుకుని, మాలలు వేసుకుని, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని చెప్పులు లేకుండా నడుస్తున్నాను అని బయట వాళ్ళ కోసం, ప్రదర్శన కోసం కాదు. దీక్ష అనేది, సంకల్పం అనేది భగవంతుణ్ణి మనం ఆహ్వానించటం, ఆశ్రయించటం. భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ నువ్వు తప్పుడుగా ప్రవర్తిస్తే, చేయాల్సింది చేయకపోతే మహాప్రమాదం. చూసుకో, నువ్వు మామూలుగా ఉండి తప్పులు చేసినా పర్వాలేదు. ఒక భగవంతుణ్ణి ఆశ్రయించి దీక్ష తీసుకుని, ఒక అలంకరణ చక్కగా దుస్తుల యూనిఫామ్ వేసుకుని, మాలలు వేసుకుని, గురువు ఆశీర్వాదంతో, సంకల్పంతో నువ్వు దీక్ష తీసుకున్నాక సరైన విధంగా ఉండకపోతే మహాప్రమాదం. అంతేకాని ఏదో తీసేసుకున్నాను అయిపోయింది పైపైన అంటావా, నీ జీవితం కూడా పైపైనే ఉంటుంది. నీకు సరైన ఆనందం దొరకదు, సరైన సంతోషం దొరకదు, పైగా మాయ ఆవరిస్తుంది. దీక్షలో ఉన్నా కూడా నీ భావాన్ని బట్టి ఉంటుంది, నీ స్థితిని బట్టి ఉంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహం అని నేను చెబితే, జాగ్రత్తగా ఉండు, తీసుకోకపోయినా పర్వాలేదు, తీసుకుంటే కనుక నువ్వు ఎలా ఉంటావో చెప్పు. పడుకోవటం దగ్గర నుంచి, ఆహారం దగ్గర నుంచి, ఆలోచించడం దగ్గర నుంచి నువ్వు జాగ్రత్త తీసుకుంటేనే, లేకపోతే ఆ మాలే నీకు ఉరితాడవుతుంది అని నేను వాడికి చెబితే, ఆలోచిస్తానండి, అయితే మళ్ళీ ఆలోచించి వస్తాను అన్నాడు. నేను వెంటనే అడిగాను, మన ఇద్దరమే ఉన్నాం కదా నాన్న. వాళ్ళిద్దరూ నేను, ఏంటి అసలు విషయం చెప్పు, నువ్వు అసలు ఏమనుకున్నావో చెప్పు, ఎవరికి చెప్పనులే, మన నీ లోపల విషయం చెప్పంటే చెప్పుకొచ్చాడు. స్వామీజీ, బిజినెస్ సరిగ్గా అవ్వటం లేదు. దీక్ష తీసుకుని నేను కొంచెం భక్తుడిగా చక్కగా దైవాన్ని నేను ఆశ్రయిస్తున్నాను, సాధన చేయలేను, నాకు అలవాట్లు రకరకాలు ఉన్నాయి. కానీ కాస్తంత ఆ మార్గంలో నేను ఉంటే వ్యాపారం బాగా సాగుతుంది. భక్తులు, కొంతమంది కస్టమర్లు, భక్తులు నన్ను చూసి స్వామి దగ్గర బాగా ఉంటుందని వస్తారు కదా అనే ఒక చిన్న ఆలోచన, వ్యాపారపరంగానే నేను ఆలోచించాను తప్పితే ఆధ్యాత్మికంగా ఆలోచించలేదు నేను అని ఒప్పుకున్నాడు. శభాష్, గుడ్, నువ్వు ఒప్పుకున్నావు సత్యాన్ని, వెరీ గుడ్ నాన్న. కానీ అది పద్ధతి కాదు. నువ్వు నటిస్తే, వేషం మార్చుకుంటే వ్యాపారం పెరుగుతుంది అనేది ఒక ఆలోచన అవ్వచ్చు కాక, డిమాండ్ అలా ఉంది కనుక భక్తులు ఆకర్షించవచ్చు అని. సాధనాపరంగా ఆకర్షిస్తే, సాధనతో శక్తిని సంపాదించుకుని ఆకర్షిస్తే, గురువు ఆశీర్వాదాన్ని, గురు కృపని పొంది నువ్వు ఒక శక్తిని పెంచుకుంటే ఆ ఆకర్షణ చాలా గొప్పది. నువ్వు అసలు ప్రయత్నం చేయక్కర్లా, బోర్డు పెట్టి కూర్చుంటే కస్టమర్లు వెతుక్కుంటూ వస్తారు. నీ శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఆకర్షించినంతగా బయట వేషం అవి కుదరదు, ఆకర్షించవు. సాధువు అంటే వేషం కాదు, సన్యాసులు అంటే వేషం కాదు, గురువు అంటే వేషం కాదు, భక్తుడు అంటే వేషం కాదు. వేషం తోడవుతుంది, ఆ వ్యక్తికి తోడవుతుంది, అది బయట వాళ్ళకి ప్రదర్శించేది కాదు. తనలో ఒక నిబద్ధత, ఒక సిస్టమ్, ఒక డిసిప్లిన్, ఒక ఆర్డర్ని పెంచుకోవడానికి ఈ దుస్తులు, మాలలు ఉంటాయి, ఉపయోగపడతాయి. అంతేకాని వాటిని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేస్తాను, వాటిని నేను ప్రదర్శిస్తూ నేను సమాజంలో ఒక గౌరవాన్ని పొందుతాను. ఇంకో వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. తీసుకుందామని నా దగ్గరికి వచ్చి వాడు అడిగాడు, అయ్యా మాల తీసుకుందాం అనుకుంటున్నాను, వేసుకుందాం అనుకుంటున్నాను అయ్యప్ప మాల అని. ఎందుకయ్యా అంటే, మా ఆఫీసులో అందరూ నన్ను సరిగ్గా చూడటం లేదు, గౌరవించట్లేదు. నేను మాల వేసుకుంటే అందరూ నన్ను గౌరవిస్తారు, స్వాములకైతే నమస్కారం కూడా చేస్తారు కనుక వాళ్ళందరి చేత నేను నమస్కారం పెట్టించుకుంటాను, నేను అందుకే నేను మాల వేసుకుందాం అనుకుంటున్నాను అనేసాడు వాడు.
ఎవరినో లొంగ తీసుకోవటానికి, ఏదో దొరకని గౌరవాన్ని కీర్తిని పొందటానికి తాత్కాలికంగా తీసుకుంటే ఆ దీక్ష తీసేక మరింత నీచుడిగా చూస్తారు, మరింత చులకనగా చూస్తారు. వీళ్ళకి ఏమిటంటే స్వాములను చూడగానే నమస్కారం చేయటం అనే ఒక క్రియ పెట్టారు కనుక భక్తులందరూ నమస్కరిస్తుంటే ఆహా నేను సమాజంలో అయిపోయాను, నేను పరమభక్తుడిని అయిపోయాను, చూసారా వాడు నా ముందు తల వంచి నమస్కరిస్తున్నాడని వీడి దీక్షపరంగా నిరాడంబరత్వాన్ని, చక్కటి ఆధ్యాత్మిక స్థితిని, సున్నితత్వాన్ని పెంచుకోవటం పోయి అహంకారాన్ని పెంచుకుంటున్నారు. మీరు అన్నట్టు సరైన గురువు దగ్గర సరైన పద్ధతిలో దీక్ష తీసుకోకపోతే ప్రమాదమే, వాడికి పక్క వాళ్ళకు కూడా, ఇద్దరికీ ప్రమాదమే. ఇలాంటివి జరుగుతున్నాయి. ఎక్కడైనా చాలామంది అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఒక మంచి వస్తువు డిమాండ్ ఉంది, మంచి వస్తువు తయారై మార్కెట్లోకి వస్తే పక్కన ఒక డూప్లికేట్ తయారు చేసుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నాయన, అది గుర్తుపెట్టుకోవాలి. ఎస్, చైనా వాడే ఒక ది బెస్ట్ వస్తువుని తయారు చేస్తాడు, వాడే మళ్ళీ చాలా లోయర్ సేమ్ దానికి డూప్లికేట్ని తయారు చేసి అది నెలలో పాడైపోయే 10 రోజుల్లో కూడా పాడైపోయే వస్తువుని వాడే తయారు చేస్తాడు. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తుడు అంటే స్థితి, సాధకుడు అంటే స్థితి. స్థితి అంటే మాట తీరు, ప్రవర్తన, చూపులు, ఒక దానం, ఒక ధర్మం, ఒక త్యాగం. ఇవి భక్తుడి యొక్క స్థితి, సాధకుడి యొక్క స్థితులు. త్యాగంలో ఉంటాడు ఎప్పుడు. నేను ఇంకొకరికి ఏం చేయగలను అని ఆలోచిస్తాడు దీక్షలో ఉన్నవాడు. నాకు భగవంతుడితో నేను ముడిపడుతున్నాను, భగవంతుడి శక్తి నాకు అందుతోంది, నాకు అందిన శక్తితో నేను ఇంకొకరికి ఏమైనా సహాయం చేయగలనా అని ఒక చక్కటి ప్రేమతత్వంలోకి వెళ్ళే ప్రయత్నంలో ఉంటాడు. అలా లేడు అంటే వాడితో జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. తొందరపడి ఎవరిని నిందించద్దు కూడా. వాడి కర్మ వాడిది, వాడి ప్రారంధం వాడిది. వాడు దీక్ష తీసుకుని భగవంతుడి మాలను వేసుకుని కూడా వాడు నటిస్తున్నాడు, మాయ చేస్తున్నాడు, దుర్మార్గం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎన్ని రెట్లు వాడు పాపాన్ని. ఒక సమయం వస్తుంది నాన్న, ప్రతి వాడికి మంచికైనా సమయం, చెడుకైనా. మంచికైతే చాలా పక్కాగా వస్తుంది, చెడుకి ఎప్పుడు వస్తుందో తెలియదు, అమాంతంగా ముంచి పడేస్తుంది. నటిస్తే, మోసం చేస్తే, తనను తాను మోసం చేసుకున్నా, ఇంకొకరిని మోసం చేసినా రెండు ప్రమాదాలే. వీళ్ళు తనని మోసం చేసుకుంటున్నారు, పక్కవాడిని మోసం చేస్తున్నారు. తెలియక ఒక్కొక్కసారి అవి జరుగుతాయి. వీళ్ళు తెలిసి, అలాంటి వాళ్ళకి ఒక పెద్ద కర్మ వాళ్ళని పట్టుకుంటుంది. కాబట్టి వాళ్ళ వైపు దృష్టి పెట్టద్దు. నెగిటివ్నే కలెక్ట్ చేస్తూ వెళ్తామా, నెగిటివ్నే మనం చూస్తూ వెళ్తామా, మనం నెగిటివ్ అయిపోతాం. దీక్ష తీసుకోకపోయినా పర్వాలేదు. దీక్ష అనేది ఒక మెట్టు. దీక్షతో ఆ జీవితం మారిపోయినట్టు కాదు, గొప్పవాడు అయిపోయినట్టు కాదు. అదొక మెట్టు, అదొక క్లాసు. ఎల్కేజీ ఎలాగో ఎల్కేజీ బాగా చేస్తే యూకేజీ బాగా చదివితే ఫస్ట్ క్లాసు. అలా క్లాసులు ఎలా మారతామో దీక్ష అనేది ఒక తరగతి, ఒక మెట్టు మాత్రమే. 40 రోజుల పాటు సరైన వ్యక్తి సరైన పద్ధతిలో సరైన గురువును ఆశ్రయించి దీక్ష తీసుకుంటే 41వ రోజు వాడు ఖచ్చితంగా 4 గంటలకే లేవగలడు, స్నానం చేస్తాడు, పక్క వాళ్ళతోటి ప్రేమగా మాట్లాడతాడు. దీక్ష లేకపోయినా అది యాటిట్యూడ్గా మారుతుంది, మారాలి. మారలేదు అంటే వాడు నటిస్తున్నాడు, వాడితో వాడే నటించాడు, పక్క వాళ్ళతో కూడా నటిస్తున్నాడు. నటించేవాడికి సత్యం దొరకదు, నటించేవాడికి మనశ్శాంతి ఉండదు. అది వాడి ప్రారంధం. కొత్త తప్పు, కొత్త పాపాన్ని వాడు మూట కట్టుకుంటున్నాడు. యాటిట్యూడ్ మారకపోతే ఏ దీక్ష కానీ, ఏ క్రియ కానీ, ఏ సాధన కానీ ఉపయోగపడవు. కాబట్టి పరిశీలించండి, వాడి పద్ధతి తెలుసుకోండి. రాక్షస గణాలు ఉన్నాయి, శివుడి దగ్గర దేవగణాలు ఉంటాయి. రాక్షస గణాలు ఉంటాయి శివుడి పక్కనే. వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, గుర్తించి వాళ్ళతోటి ఎలా ఉండాలో అలాగా. దేవగణాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఒక మంచిదాన్ని ఆధారం చేసుకుని ఇటు ఉంటారు, అటు ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉన్నాము, నిన్ను నువ్వు చూసుకోవటం, నీ స్థితిని చూసుకోవటం. నువ్వు దీక్ష తీసుకోవాలంటే పద్ధతిగా తీసుకో. తీసుకునేవాడిని నిందించద్దు, వాడి మీద దృష్టి పెట్టద్దు, వాడి నెగిటివ్ నువ్వు ధారణ చేయొద్దు. అది ప్రమాదం. అది వాడికంటే నీకే ఎక్కువ ప్రమాదం. దూరంగా ఉండి అంతా ఆస్వాదిస్తున్నావు వాడి తప్పుల్ని. ఓకే, కాబట్టి దీక్షలు తప్పేం కాదు. దీక్షలు తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఉండకపోతే అది వాళ్ళ కర్మ.
మనం మాత్రం మన ఒక గురువుని ఆశ్రయించాం. మనం సాయినాథుడిని, మహావతార్ బాబాజీని, ఇలా గురు పరంపరను ఆధారం చేసుకుని దత్తాత్రేయుడి ద్వారా మనం వెళ్తున్నాం కనుక మనకి మనం పర్ఫెక్ట్గా ఉందాం, ప్రాక్టికల్గా ఉందాం, ఓపెన్గా ఉందాం, రియలిస్టిక్గా ఉందాం. ఓకే, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. హ్యాపీ.